మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ కు మదన్ రెడ్డి అత్యంత సన్నిహితుడనే పేరుంది. 2014-2018 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి అప్పటి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో మదన్ రెడ్డి కాకుండా సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ టికెట్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ప్రకటించారు. దీంతో గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పై మదన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, చెప్పండి పూర్తి వివరాలు. నర్సాపూర్ ఎమ్మెల్యే, ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల ముంగట ఏదైతే చేరిక ఉందో ఇది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మూడోసారిగా టికెట్ ఆశించడం జరిగింది. అప్పుడు సీఎం కేసీఆర్, అదే మంత్రి హరీష్ రావు, ముఖ్య నేతలంతా కూడా మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అతన్ని విజయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి ఏదైతే నర్సాపూర్ అభ్యర్థి అయినటువంటి సునీతా లక్ష్మారెడ్డికి ఆయన పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా మదన్ రెడ్డి నారాజుగా ఉండడం జరిగింది పార్టీ తీరు పట్ల. ఎందుకంటే తనకు ఎంతో క్యాడర్ ఉంది, అయినప్పటికీ కూడా అటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు, దాంతోపాటు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు కార్యకర్తల వైపు నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా పార్టీ మారాలని ఆయన మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా మారి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి టికెట్ తీసుకొని పోటీ చేయాలని చెప్పి కూడా కార్యకర్తలు అటు నాయకులంతా కూడా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావును కలిసి చర్చించడం జరిగింది. అయితే అక్కడ మదన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని చెప్పి మదన్ రెడ్డి అడిగినట్టుగా సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మీద అటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏఐసీసీ నేతలతో చర్చించి చెప్తామన్నట్టుగా హనుమంతరావు చెప్పినట్లుగా సమాచారం తెలుస్తుంది. 1-2 రోజుల్లో దీని పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.